పద్మక్క మజాకనా అక్క మామూలు స్కామ్ కాదు. ఎవరు మన ఈయన అనుచరురాలు, మరి ఈయన గైడెన్స్ చేస్తుందో ఏదో కానీ మొత్తానికి అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ వివేక్ అనుచరురాలు ఈమె. సో ఈమె మామూలుగా కాదు ఈమె కథ. ఇక చూడండి వినిపిస్తా. ఇది చాలా పెద్ద బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నకిలీ భూపత్రాలు తయారు చేసి ఏ విధంగా ఎకరాల భూములను, విలువైనటువంటి కోట్ల రూపాయల విలువైన ఎకరాల భూములను మరి ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో చూద్దాం ఒకసారి. భారీ మొత్తంలో ఫేక్ ప్రభుత్వ గుర్తింపు కార్డులు, డాక్యుమెంట్స్, బయోమెట్రిక్ మిషన్స్ స్వాధీనం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అనుచరులే ప్రధాన సూత్రధారి. సో వివేక్ అనుచరులు అనే కంటే వివేక్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయనే డైరెక్షన్ లేకుండా, ఆయన హెల్ప్ లేకుండా ఇవన్నీ జరుగుతాయా అండి? ఒక సామాన్య మహిళ ఒక ఎమ్మెల్యే అండ లేకుండా ఇట్లా చేస్తుందా? అంటే ఎమ్మెల్యేనే చేపించిండు. అసలు ఇలా ప్రధానంగా వీళ్ళని కాదు, అసలు ఎమ్మెల్యేనే ఇలా ముందు పెట్టాలి అసలు ఈ స్కామ్లా. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అనుచరులే ప్రధాన సూత్రధారి. పద్మజారెడ్డి అలియాస్ బీఆర్ఎస్ పద్మక్క, ఆమె కనుసన్నలోనే దందా. గతంలోనూ 10 మంది రౌడీలతో బిల్డర్లకు బెదిరింపులు అంటూ చూస్తాం. ఆమె ఒక బీఆర్ఎస్ మహిళా లీడర్. అంతకు మించి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనుచరురాలు. ఇంకేముంది, ఆమె దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. నకిలీ భూపత్రాలు సృష్టించి కనిపించిన జాగనంతా కబ్జా చేయడం, అడ్డొచ్చులను రౌడీలతో బెదిరించడం ఆమెకు నిత్య కృత్యమే. కానీ తాజాగా నకిలీ భూపత్రాలు సృష్టించే ఆమె భాగోత్వం వెలుగులోకి రావడంతో శుక్రవారం కటకటాల పాలైంది. డీజీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ మండలంలోని సుభాష్ నగర్ ప్లాట్ నెంబర్ 147లోని దాదాపు 200 గజాల భూమిని నకిలీ పత్రాల సహాయంతో కొంతమంది వ్యక్తులు తమ భూమి కబ్జా చేశారంటూ లేంద్యాల సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించే ముఠాను గుర్తించారు. ప్రధానంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనుచరురాలు పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పద్మక్క కనుసన్నల్లోనే నకిలీల దందా నడుస్తుందని బీఆర్ఎస్ నకిలీ దందా నడుస్తుందని గుర్తించారు. గతంలో 10 మంది రౌడీలతో కలిసి బిల్డర్ ఇంటికి వెళ్లి బెదిరించిన దాఖలాలు కూడా పద్మజపై ఉన్నాయి. ఈమె చాకచక్యంగా సురేష్ సంబంధించినటువంటి భూమిని కబ్జా చేయాలనే దురుద్దేశంతో ఫేక్ పాత్రలు సృష్టించే రేపాక కరుణాకర్ అనే వ్యక్తి సంప్రదించింది. అందుకు కరుణాకర్ 3.5 లక్షలకు బేరం కూర్చుకొని ల్యాండ్ కు సంబంధించిన పత్రాల ట్రూ కాపీలను రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి సంపాదించారు. దాన్ని స్కాన్ చేసుకొని తన ముఠాతో కలిసి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో ఎడిటింగ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పాత స్టాంప్ పేపర్ పైన ప్రింట్ చేసి తయారు చేశారు. అనంతరం ల్యాండ్ ఓనర్ సురేష్ 1992లో చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేశారు. సదరు భూమి ఓనర్ రవిశంకర్ అంటూ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సృష్టించారు. అంతటితో కాకుండా హరీష్ అనే వ్యక్తి సహాయంతో ఆధార్ కేంద్రంలో పనిచేసే నరేంద్రతో నకిలీ ఆధార్స్ చేయించారు. వాటి సహాయంతో ఫిబ్రవరి 2023లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ఓ సహకారంతో నకిలీ రవిశంకర్ ద్వారా పద్మజారెడ్డి చెల్లెలు నాగిరెడ్డి కోమల పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిపై గతంలో రాచకొండ, హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు. హైదరాబాద్లో 274 గజాలు, జూబ్లీహిల్స్లో 1000 గజాలు, వైజాగ్లో కొంత భూమిని కబ్జా చేయాలని డాక్యుమెంట్స్ తయారు చేసి పెట్టుకున్నారని నిందితుల వద్ద ఉన్న నకిలీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు, నకిలీ భూపత్రాలు, బయోమెట్రిక్ మిషన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ జోన్ డీజీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ అధికారులు ఎవరు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆమె హస్తం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే హస్తం కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇక్కడ మాకు బలమైనటువంటి అభిప్రాయం. సో ఇవే కాకుండా చూడండి ఇలా పేపర్లు నాకు చాలా మంది పంపించడం జరిగింది 2-3. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. మామూలు కిలాడి కాదు ఈమె. అబ్బాబాబాబాబా. ఇగో లేడీ డాన్ అరెస్ట్. అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క కటకటాల్లోకి. అలియాస్ నకిలీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డుతో డెత్ సర్టిఫికేట్లు సృష్టించి స్థలాలు కబ్జా, ఫిర్యాదు చేస్తే కథం చేస్తా అంటూ బెదిరింపులు. మేడ్చల్ పిఎస్లో ఫిర్యాదుతో క్యూ కట్టిన బాధితులు. తాజాగా జీడిమెట్ల పిఎస్లో కేసు నమోదు, రిమాండ్. నేడు ఎఫెక్ట్తో బాధితులకు న్యాయం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా భూములను అంటే ఏ విధంగా చూస్తారో ఒకసారి చూడండి. ఇగో ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్ స్కామ్ అన్కవర్డ్. జీడిమెట్ల పోలీస్ అరెస్టెడ్ 6 ఫర్ ఫోర్సింగ్ డాక్యుమెంట్స్. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు కబ్జా చేసే ముఠా అరెస్ట్. పద్మక్క మజాకనా, నకిలీ డాక్యుమెంట్లతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్. జీడిమెట్లో నకిలీ డాక్యుమెంట్ల ముఠా గుట్టు రట్టు, తీగలాగితే దొంగలైన వైనం.
ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్లు కబ్జా చేస్తున్న ముఠా అరెస్ట్, ప్రధాన నిందితులుగా కుత్బులాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మజారెడ్డి అరెస్ట్ అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగినాయి. ఎమ్మెల్యేల అండతోటి, ఎమ్మెల్యేల అండ అయింది, వాళ్ళే డైరెక్ట్ ఈమెను ముందు పెట్టి, ఒక లేడీ ముందు పెడితే ఎవరు రారు అనుకొని లేడీ ముందు పెట్టి వేయించారు. అసలు ఈమె వెనకాల వివేక్ ఉన్నాడా అనేది ఒక అనుమానం బలంగా కలుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ఆమె అంతా రెచ్చిపోయేంత సినిమా లేదు. అంతా ఏదో ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ధృవీకరణ పత్రాలు సృష్టించేటువంటి ధైర్యం అంత చేయరు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే వివేక్ అండ ఉంది కాబట్టి ఆమె ఎంత రెచ్చిపోయిందని మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో దీనిపైన మనతోటి మాట్లాడడానికి స్థానికంగా ఉండేటువంటి నల్లా జయశంకర్ గౌడ్ అక్కడ స్థానికంగా పనిచేస్తూ ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ అంశం ఏ విధంగా బయటకు వచ్చింది అనేది వారితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వారు లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. అన్నా నమస్తే. యా, మన ఒక న్యూస్ అవుతున్నా, లేడీ డాన్ అరెస్ట్ అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది, మీ జీడిమెట్లకు సంబంధించినటువంటి అంశం అన్న. సో ఈ పద్మక్క అసలు ఎవరు ఈమె, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? చాలా పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేసినట్టుగా మనకు ఇలా కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి మీకు డీటెయిల్స్ అయితే చెప్పగలుగుతారా? అవునన్నా, ఈమె గతంలో యాక్చువల్ అయితే ఈమె బీఆర్ఎస్ పార్టీ ఉంటది. యాక్చువల్ అయితే ఆమె వచ్చింది సేమ్ కేటీఆర్ లాగానే గుంటూరు నుంచి వచ్చింది. గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ నేను ఉద్యమకారుని అని చెప్పేసి వివేక్ ఎమ్మెల్యేతోని ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసింది అనమాట. అయితే ఇది ఒకటే కాదు, ఆమె బిల్డింగ్స్ కలెక్షన్స్ చేస్తుంది. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఏం చేస్తుంది అంటే జిహెచ్ఎంసి అలా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ని ఒక బిల్డింగ్ దగ్గరికి పంపిస్తుంది. పంపించి వాళ్ళతోని ఆ బిల్డర్స్ తోని బెదిరిస్తుంది. ఎట్లయినా మళ్ళీ మన అప్రోచ్ అయ్యేటట్టుగా చేస్తుంది. అంతలా పవర్స్ ఉన్నాయి మీకు? ఫ్రీడమ్ ఇచ్చిండు కదా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఇస్తే ఆమెకి అక్కడ లోకల్ సుభాష్ నగర్ సంబంధించిన కలెక్షన్స్ అన్ని ఈమెనే చేసుకోవాలి. ఓకే, ఆ డివిజన్ సంబంధించి ఆమె ఏరియాకి సంబంధించి ఎవరైనా సరే ఈమె దగ్గరకు పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఒక పెంట్ హౌస్ కి 3 లక్షలు, సెకండ్ ఫ్లోర్ కి ఒక 2 లక్షలు, అట్లా ఆ విధంగా ఓకే కలెక్షన్స్ రేట్ డిసైడ్ చేసి వాళ్ళు చేస్తారన్నమాట. ఓకే, అయితే ఈ విషయంలో కూడా వాస్తవానికి ఇప్పుడు ఈమె ఏదైతే ల్యాండ్ సుభాష్ నగర్ లో కబ్జా చేసిరో 200 గజాలు, ఆల్రెడీ ఒక ఓనర్ ఉన్నాడు. ఓనర్ ఉన్నాక ఆ ఓనర్ 1992 లోనే చనిపోయిండు అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఆంధ్ర నుంచి తెప్పించి అదేం చేసిరు, మళ్ళీ వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ ఉన్నట్టుగా వీళ్ళ మనుషులతో లీగల్ ఎయిడ్స్ ని వీళ్ళే సృష్టించి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అన్ని మార్పులు చేసి ఎమ్మెల్యేతో ఒక ఫోన్ చేపించి ఎస్ఆర్ఓ ఫోన్ చేపించి, ఎస్ఆర్ఓ గతంలో ఉన్నామే జ్యోతి ఆమె పేరు, ఆమెను కూడా కేసు బుక్ చేసింది ఇందులో. అయితే ఆమెకు ఫోన్ చేయించి మా వాళ్ళు వస్తారు, దానికి గురించి ఏం ఎంక్వైరీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆమె కూడా చేసేసి అట్లా. ఇట్లా ఇది ఒకటే కాదు, ఈ జ్యోతి ఉన్నప్పుడు మన దగ్గర టిఎస్ఐసి ల్యాండ్లు ఉన్నాయి. ఆ టిఎస్ఐసి ల్యాండ్ లో ఒక ఫిరోజ్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ కూడా ఏంటంటే వీళ్ళందరిది ఒకటే గ్రూపు. ఎట్లా చేస్తారంటే ఇలా స్కామ్, ఒక డాక్యుమెంట్ ఉంటది, అది ప్రైవేట్ డాక్యుమెంట్ ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దాని పక్కకున్న గవర్నమెంట్ ల్యాండ్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక లెటర్, ఒక నార్మల్ గా వీళ్ళు డాక్యుమెంట్ ఎస్ఆర్ఓ లో సబ్మిట్ చేసినట్టుగా, ఆమె రిజెక్ట్ చేసినట్టుగా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినాక ఆమెను ఇంప్లీట్ చేయమంటారు. ఆమె ఇంప్లీట్ చేసి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెస్తారు, ఇట్లా మేము అన్ని డాక్యుమెంట్లు ఉన్నా గానీ మాకు రిజిస్ట్రేషన్ చేస్తలేదని. రిజిస్ట్రేషన్ చేస్తలేదంటే కోర్టు ఆర్డర్ ఏమిస్తుంది, అరే ఇది జెన్యూన్ డాక్యుమెంట్ అన్ని పేపర్లు ఉన్నాక మీకేమైంది, డాక్యుమెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేయండి, తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడండి అని ఒక ఆర్డర్ ఇస్తుంది హైకోర్టు కూడా. అయితే దాన్ని పట్టుకొని ఏం చేస్తారు, డబ్ల్యూపీ నంబర్ ఒక రూమ్ కి రాసేసి ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ అంటే సామాన్యులందరూ ఏమని భయపడతారు, అరే ఇది కోర్టు ఆర్డర్ ఉంది, వీళ్ళు ఏదో మొత్తం లీగల్ ఉన్నట్టు అని ఒక మైండ్ గేమ్ తోని వీళ్ళు ఇట్లా చేస్తారు. వాళ్ళు ఒకడే అడ్వకేట్ ఉంటాడు, ఒకడే వీళ్ళందరూ అన్ని పార్కులు సేమ్. గుజరాత్ కాలనీలో ఒక పార్కు, రుక్మిణి ఎస్టేట్స్ లో ఒక పార్కు, ఇది చాలా అంటే ఎన్ని అంటే వీళ్ళు ఎన్ని భూములు కబ్జా చేయడం జరిగింది, ఎంత పెద్ద గత 9 సంవత్సరాల నుంచి మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తము 1250 గవర్నమెంట్ ల్యాండ్స్ ఎకరాలు, 1250 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా చేసిరు. ఇది ఎందుకు కాదు, ఈమెది ఒక పార్ట్. ఈమె ఫ్రాడ్ కి ఎమ్మెల్యే ఎట్లా సహకరించింది అనేది మెయిన్.
ఓకే అంతే. ఓకే ఈమెది ఒక టైప్ ఆఫ్ స్కామ్లు అన్నమాట. ఓకే అట్లా ఓకే మిగతా అంతా కూడా 1250 ఎకరాలు కూడా నీకు వివిధ మనుషులు. ఇప్పుడు ఒకసారి అయితే ఒక కబ్జాదారుడు అబీదు అనే వ్యక్తి ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన కూడా ఓకే ఆయన 3 లక్షలు నేను ఇచ్చిన, నేను Okay. ఎంఆర్ఓకి ఇచ్చిన, వీళ్ళందరికి ఇచ్చిన అని చెప్పి ఆయన కూడా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కబ్జాలు చేసిన వ్యక్తి అన్నమాట. Okay. ఆయన ఇప్పుడు 100 కోట్లకు ఉన్నాడు. ఇప్పుడు ఈమె అరెస్ట్ అయిన తర్వాత ఇంకా బాధితులు చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇదే టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఒకటే 200 గజాలే కాదు, మన కొత్తలాపూర్ లో చాలా జరిగినట్లు సమాచారము. ఓకే ఎందుకంటే ఇవి ఒకటే కాకుండా వేరే కూడా సేమ్ ఇట్లనే ఓకే వాడు ఇల్లీగల్ చనిపోయిందని చెప్పి, ఆ ఓనర్ చనిపోయిందని చెప్పి, మళ్ళీ వాళ్ళని బెదిరించి ఓకే మాకే డాక్యుమెంట్ ఉందని చెప్పి Okay. కొన్ని సెటిల్మెంట్లు అయినాయి అనేది కూడా నాకు నిన్న ఫోన్లు చాలా వచ్చినాయి. ఓకే అంటే దాని ప్రకారం కూడా మనం ఒకసారి ఎంక్వైరీ చేసి నేను సిఐ గారు కానీ డీసీపీ దృష్టికి కూడా నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అన్న, థ్యాంక్ యూ. సో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇటు కార్యకర్తలు బలివి పశువులు చేస్తూ, సో ఎవరైతే వాళ్ళకు కొంత ఆశ చూపించి వాళ్ళతోటి డబ్బులు తినుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు. దానిలో మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఒకరు అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కుత్బుల్లాపూర్ కబ్జాల పర్వం ఏందో చాలా భారీ ఎత్తున ఉంది. దానిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ చాలా రకాల భూ స్కాములు జరిగినాయి, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఫేక్ డాక్యుమెంట్లతో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది కేవలం ఒక మచ్చుకు మాత్రమే ఇది బయటపడ్డది కాబట్టి తెలుస్తుంది. కానీ దీనిపైన పూర్తి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది.